తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు చిత్రసీమకు ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏ భాష నుంచి యాక్టర్స్ వచ్చినా సరే అంతే రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకి అంతే వాల్యూ ఇస్తాం. కానీ మన హీరోలు బాలీవుడ్కి వెళ్ళినా, వేరే జోనర్కి వెళ్ళినా ఇంతే రెస్పెక్ట్, ఇంతే గౌరవం అక్కడ వస్తుందా లేదా? అక్కడ బాక్స్ ఆఫీస్ మన హీరోల్ని ఎలా చూస్తుంది? అంటే వాళ్ళ వర్కింగ్ సిస్టమ్స్ వేరే ఉంటాయి, టు బి వెరీ ఫ్రాంక్. అండ్ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇట్స్ ద పీపుల్ హూ మేక్ ఇట్. జనాలు దే మేక్ ఇట్. టాలీవుడ్ అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ వస్తువు కాదు, ఏది కాదు, మా ఇక్కడ ఉన్న జనాలు. సో కొన్ని చోట్ల ఏంటంటే వెన్ ద పీపుల్ ఆర్ నాట్ రైట్, వాళ్ళు ఇక్కడైనా తెలుగు వాళ్ళు అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, దే వోంట్ ట్రీట్ యు రైట్. సో ఏదో మనకి సరిగా చూసుకోలేదు, సరిగా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పి బాలీవుడ్ సరిగా ట్రీట్ చేయరు అనేది ఇండస్ట్రీని వేరు చేయడం కరెక్ట్ కాదు. Of course, I felt there were certain experiences which I felt weren't right, but it's up to those individuals. వాళ్ళకి తెలియదు ఆ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలని నా ఫీల్. అంటే నేను అనేది ఏంటంటే, మన సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీలోకి వెళ్తే తెగ చూస్తారు వాళ్ళు, కానీ మన హీరో ఒక స్ట్రైట్ అవే ఒక హిందీ సినిమా చూస్తే దానికి అంత రీచ్ రావడం లేదేమో అనిపిస్తుంది నాకు. స్ట్రైట్ అవే కొత్త సినిమా చేస్తారు. మన డబ్బింగ్ సినిమాని వాళ్ళు చూసినంతగా స్ట్రైట్ అవే ఒక కొత్త సినిమా చూస్తే చూడలేకపోతున్నారు. ఎందుకు? స్ట్రైట్ అవే అక్కడ హిందీలో సినిమా చేస్తే వాళ్ళు చూడలేదు. అంటే ఇది ఒకటండి, వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఆల్సో. ఇప్పుడు మన ఏ సినిమా వెళ్తుంది అక్కడికి, మంచిగా ఉన్న హిట్ సినిమా వెళ్తుంది. ఇక్కడ ఒక పాజిటివ్ టాక్ వచ్చి బజ్ వచ్చిన తర్వాత వెళ్తుంది కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు ఆల్రెడీ మేకింగ్లోనే బజ్ వచ్చి వెళ్తున్నాయి. సో అట్లాంటి సినిమాలు వాళ్ళు చూస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే ఒక సినిమా అయినా చూపించండి, ఒక హీరో వచ్చి ఇక్కడ చేసింది, చాలా పెద్ద స్టార్లు చేశారు ఇక్కడికి వచ్చి, అసలు కొద్ది కూడా లేదు, వాళ్ళు కూడా అదే అనొచ్చు కదా. బేసికలీ మంచి సినిమా అవ్వాలి సార్, మంచి సినిమా అయితే ఇట్ విల్ వర్క్ హియర్ ఆర్ దేర్. అండ్ ఒకటి దెర్ ఇస్ ఆల్సో సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ మనిషిలో అనిపించాలి మనం. ఇప్పుడు మనం ఇక్కడ రూటెడ్ లాగా ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చు, ఇదే రూటెడ్నెస్ అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇట్ షుడ్ లుక్ లైక్ ఐ బిలాంగ్. ఇప్పుడు సోనాక్షి సిన్హా గారు ఉన్నారు, ఆవిడ ఇక్కడికి వచ్చినా సరే మన అమ్మాయిలానే ఉంటారు. తన మ్యానరిజమ్స్ కానీ ద వే షీ లుక్స్ మన సౌత్ అమ్మాయిలానే ఉంటారు. సో అట్లా అపియరెన్స్ కూడా వర్కౌట్ అవుతున్నప్పుడు అక్కడ కూడా చూస్తారు. ఎక్కడో ఒక చోట మనం మరీ లోకల్గా రూటెడ్గా విలేజ్ లాగా అనిపించి వాళ్ళేమో ఒక సిటీ బేస్డ్ కథ చేస్తున్నాం అనుకుంటే అక్కడ కనెక్షన్ వేరేగా ఉంటుంది.